నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత హామీలతో నెల రోజుల్లోపే ప్రజలను నిట్టనిలువున ముంచుతోంది. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు నగర మేయర్ సురేష్ బాబు ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార లక్ష్యంగా అధికార ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాల మధ్య కొనసాగిన జెడ్పీ సర్వసభ్య సమావేశం. సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, అధికారులు. ప్రజా సమస్యల పరిష్కార లక్ష్యంగా ప్రతిపక్ష అధికార వాదోపవాదాల మధ్య జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కొనసాగింది. కడప నగరంలోని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం జెడ్పీ ఇన్ఛార్జ్ చైర్పర్సన్ శారద అధ్యక్షతన జరిగింది. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి సర్వసభ్య సమావేశానికి 4 టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య పలు అంశాలపై వాడివేడి చర్చ కొనసాగింది. ఇసుక పాలసీ విధి విధానాలపై వైసీపీ సభ్యులు సమావేశంలో చర్చకు తీసుకొచ్చారు. టీడీపీ సభ్యులు తాము బటన్ నొక్కే ప్రభుత్వం కాదని తమది రైతు ప్రభుత్వం చెప్పుకొచ్చిన తరుణంలో పలువురు సభ్యుల మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు కొనసాగాయి. టీడీపీ ప్రతినిధులు తమ ప్రభుత్వంలో రైతులకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. పాఠశాలలో పనిచేస్తున్న ఆయా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను అధికారాన్ని అడ్డుపెట్టుకుని తొలగిస్తున్నారని పలువురు జెడ్పీటీసీలు నిలదీశారు. అందుకు సంబంధించి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమాధానమిస్తూ తాము ఎవరినీ తొలగించలేదని, గత వైసీపీ ప్రభుత్వమే అలా వ్యవహరించిందని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. వాలంటీర్లకు 10,000 జీతమని టీడీపీ ప్రభుత్వం చెప్పిందని, మరి వాలంటీర్ల పరిస్థితి ఏంటని సీకే దిన్నె జెడ్పీటీసీ నరేన్ రామాంజురెడ్డి ప్రశ్నించారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్స్ పంపిణీ చేయడం వల్ల ఉద్యోగాలు తగ్గించినట్లే కదా అని నిలదీశారు. ఉపాధి హామీ పనుల సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారపక్ష నేతలు సమాధానమిచ్చారు. మొత్తం మీద జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అధికార, విపక్ష సభ్యుల ప్రశ్నలు, సమాధానాలు, వాదోపవాదాల మధ్య ముగిసింది. ఈ సమావేశంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు పుట్ట సుధాకర్ యాదవ్, కృష్ణ చైతన్య రెడ్డి, కలెక్టర్ శివశంకర్, జేసీ గణేష్ కుమార్తో పాటు జెడ్పీటీసీ సభ్యులు ఇంకా అధికారులు పాల్గొన్నారు. పులివెందుల పట్టణంలో 8,402 ఇళ్లు మంజూరు చేశారు జగనన్న దాంట్లో. ఏ రోజైనా మీరు ఒక లబ్ధిదారుని ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా కానీ 6 స్టెప్ వ్యాలిడేషన్ కానీ నవశకం వ్యాపారం చేస్తారు. పులివెందుల పట్టణంలో మీరు ఇండ్లు మంజూరు చేసేటప్పుడు 6 స్టెప్ వ్యాలిడేషన్ కానీ లబ్ధిదారుడు అర్హుడా అనర్హుడా అని చెప్పి ఒక్క నిమిషమే ఏమైనా పరిశీలించినారా? 8,402 ఇళ్లలో ఈ ప్రాంతానికి 18 సచివాలయాల పనికి సంబంధం లేని వాళ్ళకు మీరు మంజూరు చేసినారు. వేరే ఊళ్ళకు చేసినారు, వారికి పట్టకు చేసినారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు చేసినారు. 100 మంది ఆల్రెడీగా ఎగ్జిస్టింగ్ ఇల్లుండే గృహాలుండే వాళ్ళందరూ కూడా మంజూరు చేసినారు. నేను ఇప్పుడు కాదు, 1 సంవత్సరం కిందట మీ దృష్టికి తీసుకొచ్చిన. అప్పుడు కలెక్టర్ గారి దృష్టికి, పులివెందుల మున్సిపల్ కమిషనర్కి, అయ్యా తప్పు చేస్తున్నారు, మీరు అనవసరంగా మీరు ట్రాప్ లో పడద్దు, ఇది రికార్డెడ్, ఇప్పుడు కాదు 100 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఈ రికార్డు ఇట్టే ఉంటుందని చెప్పినా కూడా మీరు వినకోకుండా 8,402 ఇల్లు మంజూరు చేసినారు. ఇది మీరిచ్చే డబ్బు కాదు, నేను ఇచ్చే ప్రజల మనీ. ఒక్క వెహికల్ లో పర్మిషన్ లేదు, ఒక్కటి వెహికల్ పర్మిషన్ లేదు. ఒక ట్రీట్మెంట్ వస్తే సుమారుగా 200 రూపాయల దగ్గర ఆయిల్ కట్టాలి, 200 రూపాయలు ఆయిల్ కట్టాలా, ₹1 కట్టకుండా తోలుతాం. కాబట్టి అక్రమంగా చేస్తే మేము చేసేదంటే అభివృద్ధిగా ఎటువంటి మేము ఇబ్బంది చేయం. మాకు ఎక్కడ కానీ ట్యాక్స్ రావాల్సింది, ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. రూల్ ప్రకారం చేయండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘములకు తిరిగి కేటాయించవలసిందిగా కోరి ఉన్నారు. కావున ఈ విషయం 4వ తరగతి ఉద్యోగుల సంఘం భవనంకు సంబంధించి గతంలో చేసిన తీర్మానం నంబర్ 444 రద్దుపరిచి సదరు భవనము ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘంకు తిరిగి కేటాయించవలసిందిగా ఉత్తర్వులు మంజూరు చేయుటకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశ ఆమోదం కొరకు ముసాయిద తీర్మానం సమర్పించడమైనది. రాంప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినట్టుగా రైతు భరోసా పథకాన్ని వేపిస్తామని చెప్పారు. సార్, ఇక్కడ ఉండే ఏకైక డౌట్ ఏంటంటే, గత ప్రభుత్వంలో 13,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు వేసేది. దాంట్లో 6,000 రూపాయలు కేంద్రం వాటా ఉంటే 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది.
ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు వేస్తామని చెప్పడం జరిగింది. ఆ 20,000లో కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంత, లేకపోతే ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అయింది. గతంలో ఖరీఫ్ స్టార్ట్ ముందే ఖచ్చితంగా వేసేవారు. తర్వాత 3 రూపాయలు కూడా కరెక్ట్ కాదు. బట్ కేవలం వాటా ఎంత అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత, కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, ఎప్పుడు వేస్తారు, దాని గైడ్ లైన్స్ ఏమన్నా మీ దగ్గర ఉంటే చెప్తారని చెప్పేసి సౌర్యంగా విజ్ఞప్తి. చాలామంది మన సభ్యులంతా చాలా సంతోషంగా ఉంది. మన మీటింగ్ ఫస్ట్ నుంచి కూడా రైతులు పక్షపాతుల్లాగా మాట్లాడుతున్నారు. అది చాలా ఆశ్చర్యదాయక విషయం. ఎందుకంటే మన ప్రాంతంలో ప్రతి ఒక్కరం ఇక్కడ ఉండే సభ్యులం కూడా రైతులమే కాబట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా రైతుల పక్షపాతని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదైతే పిఎం కిసాన్ సబ్సిడీల గురించి మన సభ్యులు అడుగుతున్నారో మేము ఒకటే చెప్తున్నాం, 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం 100% కరెక్ట్. మా గవర్నమెంట్ మేనిఫెస్టోలో లేకపోయినా ముందు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కూడా మేము చెప్తా వచ్చాము. అతి త్వరలోనే కేంద్ర వాటా రాష్ట్ర వాటా గురించి మేము మీ అందరికీ తెలియజేస్తాం. ఒకటైతే చెప్తున్నాం, వర్షాభావం లేకుండా లాస్ట్ టైం కరువులో ఉన్న రైతులందరినీ ఆదుకునేదానికి, అలాగే ముందు 5 సంవత్సరాలు ఏవైతే రైస్ భరోసా కేంద్రాలని గత ప్రభుత్వాలు పెట్టారో ఆ కేంద్రాల ద్వారా ఎంత మటుకు విత్తనాలు అయితేనేం ఎరువులు అయితేనేం రైతులకు అందాయో లేదో కూడా మేము సమీక్ష చేసుకుంటున్నాం. రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మీ అందరూ రైతుల విషయంలో ఇంత చొరవ చూపి ఈరోజు అడుగుతున్నారు కాబట్టి మేము కూడా చెప్తున్నాం, రైతులకైతే ఏమార్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మేము అందరం రైతు కుటుంబాల నుంచి మనం అందరం వచ్చాం కాబట్టి, ముఖ్యంగా మన కడప జిల్లాలో అయితే గత 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని మేము ముందు కూడా మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి రాబోయే సమావేశం కల్లా మేము రైతులకు ఏ విధమైన హామీలు ఇచ్చామో అవి నెరవేర్చడానికి చేపట్టే కార్యక్రమాలు కూడా మీ అందరికీ తెలియజేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈనాటి జెడ్పీ సర్వసభ్య సమావేశం అధ్యక్షురాలు జెడ్పీ చైర్పర్సన్ గారికి, కడప జిల్లా కలెక్టర్ గారికి, ఉమ్మడి జిల్లాల జేసీలకు, అలాగే గౌరవ ఎంపీ గారికి, నా సహచర శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన జెడ్పీ సభ్యులకు, పాత్రికేయులకు, ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు కడప జిల్లా సర్వసభ్య సమావేశం ఈ జిల్లాలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే రాబోయే కాలంలో అభివృద్ధికి పాటుపడాలో ఆ విషయాలపై ఇక్కడ చర్చించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం ప్రజలు సంతోషంగా ఉండాలా. ప్రజలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి ఏమైనా వసతులు కల్పించాలో అవన్నీ సంసిద్ధంగా చేయడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎక్కడ ఏ విధమైన కక్ష సాధింపు ఉండదని ఒక మంత్రిగా నేను ఈ సమావేశంలో చెప్తున్నా. ఎందుకంటే మేము ఏ రోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వాళ్ళని ఎవరిని ఉపేక్షించాం. పోలీస్ పరమైన ఇంకో ఏ పరమైన ఎవరికైనా ఒకే న్యాయం చేపడతామని మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పడం కూడా జరిగింది. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనైతే జిల్లాల్లో అయితేనే ఉన్న ప్రజలకు మంచి ప్రభుత్వం అనిపించుకుంటే చాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మా కోరం లేకపోయినా ప్రతిపక్ష జెడ్పీటీసీలున్నా సభ్యులున్నా కూడా ఇప్పుడు పొద్దున్న నుంచి మీరు మీటింగ్ చూశారు. ఇలాంటి మీటింగ్ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా జరిగిందా నేను ప్రశ్నిస్తున్నా. ఎక్కడ మాకు అధికారం ఉందని అహం కానీ అహంకారం కానీ మాలో లేదు. మేము రాబోయే తరుణాల్లో కూడా ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షపాతులం. మేము ముందు ప్రభుత్వాల్లాగా దాడులు రౌడీజాలు ఎక్కడా చేయం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రజలకు మేము బానిసలం, కట్టు బానిసలుగా ప్రజల కోసం పని చేస్తామే తప్పక ఏ విధమైన దుశ్చర్యలకు పాల్పడమని ఇక్కడ సమావేశంలో తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఈ జిల్లాల్లో 2 జిల్లాల్లో రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఏ రంగానికి నిధులు కేటాయిస్తే ప్రజలకు అందుతాయో చేపట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి యొక్క దార్శనికత మీరు చూడాలా. ఈ 2 జిల్లాల్లో కలెక్టర్ గారులో 2 కలెక్టర్లు వచ్చారు, 2 జేసీలు వచ్చారు. వాళ్ళు కూడా 45 ఏళ్ళ సంవత్సరాల లోపు వాళ్ళే. అంటే చురుకుగా పని చేయాలి,
ఈ జిల్లాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే మేము ముందుకెళ్తున్నాం. అలాగే ఒకటే చెప్తున్నాం, మేము ఎప్పుడూ ప్రజలతోనే మమేకమై ప్రజల కోసమే పాటుపడుతున్నామే తప్పక ఎక్కడ ఈ 35 రోజులు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు మా ప్రభుత్వం కానీ మా కార్యకర్తలు కానీ దీనికి కారణం కాదని ఇక్కడ నేను చెప్తున్నా. అలాగే రేపు ప్రజలకు ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలో అవి కూడా రాబోయే కాలంలో ప్రజల దృష్టికి తీసుకొని పోతాం. ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం ముందు మేము ఏదైతే చెప్పామో అవి ఒకటిగా ఈరోజు చేస్తూ వస్తున్నాం. ముఖ్యంగా మేము ఆ రోజు చెప్పిన విధంగానే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మొన్న 1వ తారీఖున 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఎప్పుడు ఏ రాష్ట్రంలో కానీ దేశంలో లేని విధంగా కులగణాంకాలు జరుగుతూ ఉంటాయి ముందు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఇక్కడ సెన్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మేము హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ నెరవేర్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడో 5 సంవత్సరాల ముందు డిఎస్సి కూడా పెట్టలేని పరిస్థితి ఆ ప్రభుత్వాలదైతే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటైన రాగానే మొట్టమొదటిగా 5 సంతకాల్లోనే 16,000 పోస్టులకు డిఎస్సికి ఎగ్జామ్స్ పెట్టి రిలీజ్ చేసేదానికి కూడా మా ప్రభుత్వం చర్యలు తీసుకునింది. అలాగే మేము చెప్తున్నాం, ఉచిత ఇసుక అన్నాం. ఈరోజు చాలామంది సభ్యులు మమ్మల్ని అడుగుతున్నారు, ఉచిత ఇసుక అంటే మీరు ఫ్రీగా ఇవ్వాలి కదా, ఇవన్నీ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని ఎవరు భరిస్తారంటున్నారు. మేము ఇప్పుడు ఇస్తూ ఉండేది కూడా ఏంది, నిన్న పాలసీ 30 రోజుల్లోనే ఈ పాలసీ ఫ్రేమ్ చేయడం జరిగింది. అది పూర్తిగా సిద్ధం కాలేదు కాబట్టి రాబోయే కాలంలో కూడా ప్రజలకు ఏది మంచి జరిగితే ఆ పథకాన్ని ప్రజల దృష్టికి అలాగే ప్రజల వద్దకు తీసుకొని పోయేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. మేము పక్క రాష్ట్రాలకు కానీ పక్కల ఉండే ప్రాంతాలకు కూడా ఒక లారీ కాదు ఒక చెంచాడు ఇసుక కూడా తరలించేదానికి ప్రభుత్వం ఒప్పుకోదు. స్మగ్లర్లను అలాగే ఏమంటారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అయితే ఏ విధంగా ప్రోత్సహించేదానికి మేము సిద్ధంగా లేమని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కడప జిల్లా ఉమ్మడి జిల్లాకు మేము ఒకటే హామీ ఇస్తున్నాం, రాబోయే కాలంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇండస్ట్రీస్ అయితేనేం, తాగునీరు అయితేనేం, సాగునీరు అయితేనేం, ఏ ప్రాజెక్టులు అయితే ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ 5 సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కొందరు సభ్యులు అడిగారు, కొన్ని కంపెనీల పేరు మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా అని అడుగుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, కంపెనీలు ఎవరు టెండర్లు ఎవరు వేసినారో మా ప్రభుత్వానికి అవసరం లేదు. ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా చట్టం అనేది ఒకటి ఉంటుంది, ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళకి శిక్ష పడుతుంది. అంతే తప్పక ఏదో ఈరోజు ప్రజలకు మేలు జరిగే సంఘటనలను కార్యక్రమాలను ఆపే ప్రసక్తే లేదని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే ఒకటే చెప్తున్నాం, ప్రజలు ముఖ్యం, మాకు రైతులు సుమారు ఈ రాష్ట్రంలో 70% జీవనోపాధి అంతా రైతుల మీద ఉంది కాబట్టి రాబోయే కాలంలో రైతులందరికీ సువర్ణయుగం. గత ప్రభుత్వాలు డ్రిప్ ఇరిగేషన్ అయితేనేం, రైతులకు సంబంధించిన ఎరువుల విషయాల్లో అయితేనేం వెనుకంజ వేసింది. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు రైతులే మా అజెండా. రైతులకు సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే కంప్లీట్ చేయాలో అతి త్వరలోనే మేము పూర్తి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన 3 రోజుల్లోనే మా ముఖ్యమంత్రి వారు పోలవరం సందర్శించడం జరిగింది. అక్కడ కూడా ఫారిన్ లీగల్ టీంతో కూడా అక్కడికి పోయి క్షుణ్ణంగా పరీక్షించి అతి త్వరలోనే పోలవరం పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సాగునీరు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. అలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ప్రజలు గమనిస్తున్నారు. ఎవరైతే ప్రజలకు మంచి చేస్తారో వాళ్ళకే వాళ్ళు పట్టం కడతారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఏ ప్రభుత్వానికి దక్కని గౌరవం ఈరోజు మా కూటమి ప్రభుత్వానికి దక్కింది కాబట్టి ప్రజలు ఏ విధమైన విశ్వాసంతో మమ్మల్ని గెలిపించారో అత్యధిక స్థానాలు ఇచ్చి ఆ యొక్క నమ్మకాన్ని నిలుపుకునేదానికి తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. మనందరికీ తెలుసు, లోకల్ బాడీసే వెన్నెముక లాంటిది భారతదేశంలో. కింద సర్పంచ్ నుంచి పై జెడ్పీటీసీ వరకు స్థానిక సంస్థలు ఎప్పుడైతే గట్టిగా ఉంటాయో అప్పుడు గ్రామ స్థాయిలో ప్రజలైతేనేం గ్రామాలైతేనే అభివృద్ధి పదంలో నడుస్తూ వస్తున్నాయి. గత 15 సంవత్సరాల నుంచి మీరు అందరూ చూస్తున్నారు, నిధులు అరకొర నిధులతోనే ఈరోజు గ్రామాలన్నీ అక్కడ ఉన్న అభివృద్ధిలో కుంటుపడి ఉన్నాయి. మేము కూడా ఒప్పుకుంటున్నాం. మాది కూడా 3500 ఉన్న మేజర్ పంచాయతీ మా గ్రామం కూడా.
ఇప్పుడు సుమారు 3 సంవత్సరాలు ఎలక్షన్లు అయింది. అక్కడ గోడలకు సున్నం కొట్టుకునేదానికి కూడా గత ప్రభుత్వం సున్నాన్ని కూడా ఇవ్వాలని పరిస్థితి వచ్చింది. మేము ఒకటే చెప్తాను, ఆ రోజు ప్రభుత్వం ప్రతి ఒక్క గ్రామానికి ఒక 4-5 బిల్డింగులు పెట్టి ఆ బిల్డింగులను బాగా సుందరంగా ఏర్పాటు చేయడం జరిగింది తప్పక ఏ విధమైన నిధులు రిలీజ్ చేయలేదు. ఆ పరిస్థితి ఎట్లుండేదంటే వంటకాలు ఎక్కువ, వంట సామాన్ తక్కువ. 10 మంది ఉద్యోగస్తులు ఉంటారు విలేజ్ సెక్రటేరియట్లో. అక్కడ చూస్తే ఏ విధమైన డబ్బు ఉండదు. ప్రజలకు పోయి ఏదైనా మంచి చేయాలన్నా, రోడ్లు వేయాలన్నా కూడా ఎక్కడ నిధులు లేని కొరత ఆ రోజు ఉండేది. ముఖ్యంగా ఆర్బీకే కేంద్రాల గురించి అందరూ మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, రైతు భరోసా కేంద్రాలు అనేవి ప్రతి ఒక్క గ్రామం ముఖద్వారంలో పెట్టారు. ఈరోజు లాస్ట్ 1-2 సంవత్సరాల్లో పర్మనెంట్ బిల్డింగ్లు వచ్చినాయి, అందరికీ తెలిసేది. బట్ ప్రభుత్వం ఫస్ట్ ఆర్బీకే కేంద్రాలు ఎప్పుడైతే 2019లో ఇంట్రడ్యూస్ చేసిందో ఆ రోజు నుంచి 3-4 సంవత్సరాలు అద్దె బిల్డింగ్లో నడిచేది ఆర్బీకే కేంద్రం. బాగా అక్కడ పరీక్షిస్తే అక్కడ రెంట్ వచ్చి 7,000 నుంచి 10,000 రూపాయలు నెలకు. అక్కడ ఒక కంప్యూటరు, ఒక దానికి జీతము, మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అంతా డబ్బులు ఖర్చు పెట్టినారు తప్పక సంవత్సరంలో ఆర్బీకే కేంద్రంలో పనిచేసే వాళ్లకు అక్కడ మౌలిక సదుపాయాలు ఎవరైతే కల్పించారో పెట్టిన డబ్బుకు ప్రజలకు ఆర్బీకే కేంద్రం వల్ల లభించే సేవలకు చూస్తే వ్యత్యాసం మీ అందరికీ తెలుస్తుంది. ఇవన్నీ ఆడంబరాలు ఈ ప్రభుత్వంలో ఉండవు. తప్పకుండా ప్రజలకు ఏదైతే మేలు చేస్తామో అది చెప్తున్నాం, చేసి చూపిస్తాం. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు ఇచ్చే రోజుకి మైనస్లో ఉన్న బడ్జెట్ అందరూ ముక్కుపై వేలు వేసుకునే విధంగా మొన్న 1వ తేదీన 4,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అది కూడా 7-8 గంటల్లోనే ప్రజలకు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ముఖాల్లో నిజమైన దీపావళి సంక్రాంతి మేము ఆ రోజు 1వ తేదీ చూసినాం. అలాగే జీతాలు అడగండి, జీతాల విషయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉన్నారు, ఏమన్నా మా వల్ల తప్పు జరిగిందని అడుగుతున్నాం. ఈరోజు మైనస్లో ఉండేదాన్ని మేము ప్లస్లోకి తీసుకొని పోతున్నాం. చంద్రబాబు నాయుడు అనే అతను ఒక దార్శనికుడు. తప్పకుండా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. మన బిడ్డలైతేనేం, కార్మికులకైతేనేం, కర్షకులకైతేనేం రాబోయే కాలంలో మంచి రోజులు ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వాలు చేసిన తప్పులకు మేము బాధ్యులం కాదు. అయినా ప్రజల యొక్క మేలు శ్రేయస్సు కోరే వాళ్ళం కాబట్టి పాత బకాయిలు ఏమన్నా ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేదానికి సిద్ధంగా ఉంది. ఈరోజు మా ప్రభుత్వానికి 30 రోజులు హనీమూన్ పీరియడ్ మాత్రమే, ఇంకా 4 సంవత్సరాల 11 నెలలు ఉంది కాబట్టి ఎవరికి ఏ విధమైన బకాయిలు ఉండవు, చెల్లించేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ వెన్నంటే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తేనే రేపు మన రాష్ట్రం బాగుంటుంది. తప్పకుండా చేస్తాం. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసపూరిత హామీలు ఇవ్వడమే కాకుండా నెల రోజుల్లోపే ప్రజలను నిట్ట నిలువున ముంచుతోందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు నగర మేయర్ సురేష్ బాబు మండిపడ్డారు. కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్ బాబు మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి రాజీనామా అంటూ వచ్చిన వార్తలను ఖండిస్తున్నామన్నారు. ఇది కేవలం దుష్ప్రచారమేనని తెలిపారు. ఇదే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2011లో జరిగిన కడప పార్లమెంటు ఉప ఎన్నికలో కడప దెబ్బకు ఢిల్లీ అబ్బా అనేలా ప్రజల తీర్పు ఇచ్చారన్నారు. నాడు వైఎస్ జగన్కు ఇచ్చిన మెజారిటీ చారిత్రాత్మకమన్నారు. నాటి ఎన్నికను దేశమంతా చూశారని, కానీ ఇప్పుడు ఏదో కడప ఉప ఎన్నికంటూ తప్పుడు కథనాలు రాయడం, అందుకు రేవంత్ స్పందించడం సిగ్గుచేటన్నారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక అని ప్రజలను మభ్యపెట్టి ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుక 3,500 రూపాయలకు అమ్ముతున్నారన్నారు. ఇందులో 1,700 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించేలా మిగతా మొత్తం ట్రాక్టర్కు వసూలు చేస్తున్న విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు ఒక్క చర్య అయినా తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. హామీలు నెరవేర్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఈ సందర్భంగా తెలిపారు. మళ్ళీ మీరే ఇంకో పేపర్లు రాస్తారు అంటే అంత మ్యాచ్ ఫిక్సింగ్. చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఆంధ్రజ్యోతి పేపరు రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో రాయించడం, దాని ఊహాగానంలో ఆంధ్రజ్యోతిలో రాయడం, కల్పన చేయడం. ఎన్నికలు పట్టుమని 20 రోజులు గల మీరు అధికారంలోకి వచ్చి ఊహాగానాలు చెప్పి ప్రజల్ని మబ్బదో పెట్టి ఏదో కథనాలు రాసి పేపర్లో మీ దుష్ట ప్రచారం చేయడం అనుకోండి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేము మ్యాండేటరీగా సంతోషిస్తున్నాం. మా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, కానీ ప్రజలు మాకు తీర్పు ఇవ్వలేదు. మీకు ఇచ్చారు. ఆ తీర్పుని శిరసా వహించి ప్రజలకు ఎంత మేలు చేయాలనో
మీరు ఇచ్చిన వాగ్దానాలని కూడా నెరవేర్చాలి. అదే మేము కోరుకునేది. 6 నెలల వరకు కూడా ఎక్కడ కానీ ప్రెస్ మీట్లు పెట్టకూడదు. అధికారం తెలుగుదేశం పార్టీకి వచ్చింది, ఎన్నో సంక్షేమ పథకాలు, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో మాటలు ఇచ్చారు. అవన్నీ వాగ్దానాలు కాదు, నెరవేర్చాల ఖచ్చితంగా ప్రజలకని మేమందరం కోరుకున్నాం. మా ప్రభుత్వం రాకపోయినా కానీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చాం, అభివృద్ధి చేసి చూపించాం. కానీ ప్రజలకి ఇంత మేలు చేసినా కానీ మాకు పట్టం కట్టలేదు. తెలుగుదేశం పట్టం కట్టారు. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నమ్మినారు. మా సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళ సూపర్ 6 కూడా కొనసాగాలని, ప్రజలకు అందరికీ చేరుకోవాలని మేము ఆలోచన చేశాం. కేవలం పట్టుమని 24 రోజులు కాల జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుకు పోతున్నాడు, ఎంపీ అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తున్నాడు, పులివెందులకి పోటీ చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో పేపర్లో రాయడం, మరుసటి రోజే మీ పేపర్లో రాయడం, మరుసటి రోజే రేవంత్ రెడ్డి బై ఎలక్షన్లు వస్తాయి, మా సత్తా ఏందో కడపలోనే తెలుసుకుందాం. ఒక తురి బుద్ధిలే కాంగ్రెస్ పార్టీకి. బై ఎన్నికల్లో ఒక తురి గడప దెబ్బ ఢిల్లీ అబ్బన్నట్టుగా 5,42,000 మెజార్టీ చూపించాం. ఇంకా బుద్ధి లేకుండా ఈ ఎన్నికల్లో వచ్చి బై ఎలక్షన్లు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వంలో గల్లీ గల్లీ తిరుగుతాడంట. కడప జిల్లాలో రేవంత్ రెడ్డి వచ్చి గల్లీ గల్లీ తిరుగుతాడంట. ఇట్లా మాట్లాడడం ఏమనే చర్య? మేమంతా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్లు ఇచ్చారు. ప్రజల పక్షాన నిలబడతాం. వాళ్ళు చెప్పిన అన్ని వాగ్దానాలు నెరవేర్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. మాకు పోరాటాలు కొత్తగా 2009లో ఆ దిగ్వంతరేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత 4 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. ఒంటరిగా పోరాడినాడు. ఒంటరిగా ఒకరు తోడుగా వాళ్ళ అమ్మ విజయమ్మ గారు మా పార్టీ అధ్యక్షురాలుగా ఉండి ఆమె 2 పోటీ చేశారు. 2 గెలిచాం. 2012లో 17 మంది ఎమ్మెల్యేలు గెలిచాం. 2014లో 67 మంది శాసనసభ్యులు గెలిచాం. 2019 వరకు కూడా ప్రతిపక్షంగా ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలనే ఆలోచనతో ఆ రోజు 2014లో ఎన్నో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ప్రజలకు అందలం ఎక్కిన తర్వాత ఏ ఒక్కటి చేయబోక జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కాకుండా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటా అని చెప్పేసి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పోరాటాలు మాకు కొత్తగా, పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేము అధికారం కోల్పోయినా కానీ ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజా పోరాటం చేస్తాం. మళ్ళీ తిరిగి 2029 వరకు కూడా మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం. అధికారం వచ్చేదానికి ప్రజల పక్షాన్ని నిలబడతాం. అంతవరకు 2029లో ఎన్నికల్లో మేము తేల్చుకుంటాం. కానీ ఇట్లా అద్భుత కల్పన ఇట్లా రాయడం అనేది హీనమైన చర్య అని చెప్పేసి నేను తెలుసుకుంటున్నా. ఈరోజు 20 రోజులు కాలే అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక నేర ప్రజలకందరికీ ఉచిత ఇసుక బాబు. కార్మిక సోదరులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, జే ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు అన్ని మాట్లాడి కళ్ళిబొల్లి మాటలు చెప్పి మేమేదో ఇసుకలు దోచుకున్నాం, తిన్నాం, ఇదంతా శేఖర్ రెడ్డి కబ్జా రాష్ట్రమంతా చేసినాన్ని చెప్పిన వ్యక్తి, ఎన్నికల్లో అన్ని మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఇసుక నిన్న రీచ్లు వదిలినారు, ఉచిత ఇసుక ఇన్నాడు. ఈరోజు జూలై 8న 1,700 రూపాయలు ఇసుక, ట్రాక్టర్ ఇసుక 1,700, అంటే 5 టన్నులు ఇసుక 1,700 రూపాయలు మీరు వసూలు. అంటే ప్రజలకి వచ్చిన 20 రోజుల్లోనే వాగ్దానాలు మభ్యపెట్టారు. అంటే ఉచిత ఇసుక అని చెప్పి ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక 1,700 రూపాయలు. కడపకు తోలిన తర్వాత ఇసుక ట్రాక్టర్కి దాని డీజిల్ ఖర్చు అంతేసి 3,500 రూపాయలు అమ్ముతారు ఇసుక. అంటే మా ప్రభుత్వంలో 3,900, కేవలం డిఫరెన్స్ 400 రూపాయలు. అంటే ఉచిత ఇసుక అని చెప్పి మళ్ళీ మీరు 1,500 రూపాయలు మీరు వసూలు చేస్తూ మళ్ళీ ట్రాక్టర్ ఓనర్లు 2,700 తీసుకుంటూ 3,700 రూపాయలు ఇసుక ఈరోజు కడపగలుగుతుంది. అది కూడా ఎక్కడ కానీ నెందులూరు కానీ రాజంపేట కానీ ఎక్కడ కానీ ఇసుక లేదు. ఆ ప్రాంతానికి ఇసుక పోవాలంటే సిద్ధోటం జ్యోతి నుంచి ఆ ప్రాంతానికి 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్లకి ఎంత వసూలు చేస్తారో ఆలోచన చేయండి. అంటే
కల్లిబొల్లి మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, ఇసుకలో దోచేస్తాడు, మట్టిలో దోచేస్తాడు, ఎన్ని మాటలు మాట్లాడి ఎన్నికల్లో ప్రజలతో ఓట్లు వేసుకొని ఈరోజు ప్రజలకి మళ్ళీ కుచ్చు టోపీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా ఈరోజు జూన్ 4న ఎన్నికలు జరిగాయి. జూన్ 12ను ప్రమాణ స్వీకారం చేశావు. జూన్ 12న భారతదేశ వ్యాప్తంగా కాదు, మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్ రీఓపెన్ అయినాయి. రీఓపెన్ అయితే ఈరోజు జూలై 9. జూలై 9కి ఇంతవరకు అమ్మఒడి వేసిన పాపాను పోలేను. పిల్లలు స్కూల్స్ పోతున్నారు. ఆ తల్లి ఎంత అవసరం పడుతుందో గవర్నమెంట్ స్కూల్స్లో కాదు, ప్రైవేట్ స్కూల్స్లో పోయే వాళ్ళకి ఫీజులు కట్టాలన్నా కానీ ఏ భారం కానీ అన్నీ దానికి నువ్వే బాధ్యునివి. ఒకరికి కాదు, ఒక ఇంటికి జగన్మోహన్ 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తుంటే మీరు ఎంతమంది ఉన్నా ఎంతమందిని కన్నా కూడా అందరికీ 15,000 రూపాయలు చెప్పినావు. ఇంతవరకు నెల అవుతుంది. స్కూల్స్ రీఓపెన్ అయినాయి. తల్లి పిల్లలు కానీ అందరు స్కూల్ చేర్పించాలి, వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టాలి. అన్నీ కట్టాలంటే ఎక్కడ కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏది చేయలేదు. ఈరోజు జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. వర్షాలు పడుతున్నాయి. రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చిన పాపన పోలేదు. అదే 4 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల జూన్లో 1వ తారీఖున వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా వేసిన పరిస్థితులు మా ప్రభుత్వంలో ఉన్నాయి. ఈరోజు జూలై 4 అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో అయితే 250 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి సరాసరిగా 3,000 కోట్ల రూపాయలు ఇంతవరకు ప్రజలకు వేసిన పాపాన పోలేను. జూన్ రైతు సోదరులకి అందరూ ఖరీఫ్ అనే వర్షాలు పడుతున్నాయి, దుక్కి దిన్నుకోవాలా, వాళ్ళకందరికీ సాగు చేయాలంటే సబ్సిడీలో ఎరువులు కొనాలి. ఇచ్చిన పాపాన పోలే. రైతుల్ని నట్టేట ముంచినావు. తల్లిదండ్రులని పిల్లలు బడికి పంపించే తల్లిదండ్రులను మోసం చేసినావు. భవన నిర్మాణ కార్మికులకి సోదరులకి అందరికీ కూడా మోసం చేశావు. ఇంత మోసం చేసిన వ్యక్తివి నువ్వు మాట్లాడతావు. మేము చేయుత దగ్గర ఇప్పటికే 2,500 కోట్ల రూపాయలు అక్కచెల్లెల అమౌంట్లో చేయుత వేయడం జరిగింది. అంటే 5,000 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేయాల్సింది ఎన్నికల కోడ్ ఇచ్చిన దానివల్ల 2,500 కోట్లు ఇచ్చినాం. 2,500 కోట్లు ఇంతవరకు నెల రోజులు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు కూడా 2,500 కోట్లు చేయుత అక్కచెల్లెల అకౌంట్లో వాళ్ళు డబ్బులు వేసిన పాపాన పోలే మీ ప్రభుత్వం. అంటే ఎన్నికల ముందు జగన్మోహన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ కొనసాగుతూ సూపర్ 6 మా పథకాలు కూడా కొనసాగుతాయి. రాష్ట్రాన్ని సృష్టిస్తా, రాష్ట్రాన్ని ఆదాయం వనరు సృష్టిస్తాను, మేము ఇచ్చే సంపద సృష్టిస్తాను. మేము ఇచ్చిన వాగ్దానాలే కాదు, జగన్ సంపద సృష్టించలేదు, కేవలం అప్పులు చేసుకున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా మా ప్రభుత్వం మిన్నగా చేస్తాం అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 1 నెల రోజులు అవుతుంది. శాండ్ వదిలినావు, రైతులను మర్చిపోయినావు, అమ్మ ఒడి మర్చిపోయినావు, చేయూతను మర్చిపోయినావు. ఏ ఒక్కటి కూడా చేయకపోగా రాబోయే రోజుల్లో ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం, 3 దోచుకుంటే పనే. అమరావతిలో కన్స్ట్రక్షను, అమరావతిలో ఫ్లైఓవర్లు, మీ సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చేట్టుగా 5 ఏళ్లలో ఎన్ని వేల కోట్లు దోచాలా, పోలవరంలో ఎన్ని వేల కోట్లు దోచుకొని తినాలి, మన ఎన్నికల ఖర్చు లెక్కంతా ఎట్ట తీయాలనే ఆలోచనల మీద ఉన్నావు తప్ప నువ్వు నీ కొడుకు ఏమి చేసిన పాపన పోలేదు. కేవలం వాగ్దానాలు ఇచ్చినావు. ప్రజల మేనిఫెస్టోని స్వాగతించినారు, మీకు పట్టం కట్టినారు. దయ ఉంచి జగన్మోహన్ రెడ్డి మీద కళ్ళబొల్లి మాటలు చేసి ఆ మనిషిని ఎంపీకి పోతాడు, ఇక్కడ ఏమి పనిలే, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో పని లేదని మాట్లాడించినాం. రేవంత్ రెడ్డితో కేవలం నీ శిష్యుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడని ఆయన తెలంగాణలో ఉండి ఆంధ్ర రాష్ట్రం గురించి ఏమి చేశాడని ఈయన మళ్ళీ లొల్లి చేసేదానికి, ఇంట్లో చిచ్చు పెట్టేదానికి ఈ కార్యక్రమం చేస్తున్నావు తప్ప దీనికి అంతటికి కర్మ కర్త క్రియ చంద్రబాబు నాయుడు అంటే రాధాకృష్ణ. ఇట్లాంటి ఎన్ని మానుకొని బుద్ధి తెచ్చుకొని వాగ్దానాలు ఇచ్చినట్టుకి ప్రజలకి వాళ్ళకి సేవ చేయాలని కోరుకుంటూ ఇలాంటి ఎన్ని కట్టకబద్దులు రాస్తే రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడే దుష్ట శక్తి, అరాచకాలు, గూండాయిజం, రౌడిజం ఈ 20 రోజుల్లోనే ప్రజలందరూ కూడా గమనిస్తారు. నిన్న మైత్కూరులో కూడా భీమఠం మండలంలో రామాపురంలో మీ దౌర్జన్య కాండాలను చూస్తున్నాం. కోర్టులో ఉండే కేసును కూడా కోర్టులో తెగక ముందే ఇప్పుడు భూమి దున్నడం అనేది మీ అధికార పార్టీ చేస్తున్న అరాచక శక్తులు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అరాచకాలని కూడా గమనిస్తున్నాం. ఆ డిసెంబర్ జనవరి మాసంలో ఖచ్చితంగా
బాసులందరినీ పరామర్శించడానికి మా జగన్మోహన్ గారు ఖచ్చితంగా బయలుదేరుతాం. రాబోయే రోజుల్లో మీరు చేసే అరాచక గుండాయిజాన్ని అరికట్టేదానికి జగన్మోహన్ ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఇచ్చిన తీర్పుని మీకు ఇచ్చిన తీర్పుని మీ మేనిఫెస్టో ప్రకారం సంక్షేమ పథకాలు, మీ సూపర్ 6 పథకాలు అన్నీ అమలు చేయాలని కోరుకుంటూ, ఇప్పటికైనా ప్రజలు గమనించాలి. ఎంత మోసపూరిత వాగ్దానాలతో ఉచిత విద్యుత్ అని 1700 రూపాయలు ఇసుక వస్తున్న ఉచిత విద్యుత్ కాదు ఉచిత ఇసుక అని చెప్పేసి ఈరోజు 1200 రూపాయలు వసూలు చేస్తున్న చంద్రబాబు నాయుడు కళ్ళబుల్లి మాటలు మీరు ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాలు తీరేలా ఇసుక పాలసీని రూపొందించి అమలు చేయడం జరుగుతుందని వేంపల్లి మండల తహసీల్దార్ వెంకటేష్ నాయక్, వేంపల్లి సిఐ చాంద్ బాషాలు తెలిపారు. వేంపల్లి మండలంలోని ట్రాక్టర్ల యజమానులకు ఉచిత ఇసుక పాలసీ విధానాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్, సిఐలు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన స్టాక్ పాయింట్ల వద్ద నుంచే నిబంధనల మేరకు ఇసుకను తోలుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, అయితే ఎద్దుల బండ్లకు మినహాయింపిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ సీనరేజ్ నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు చేసేలా ఇసుక పాలసీని రూపొందించడం జరిగిందన్నారు. అలాగే నగదు లావాదేవీలు ఉండవని, డిజిటల్ చెల్లింపులు మాత్రమే జరగాలని అన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇసుక విధానం అమల్లోకి తీసుకొచ్చేంత వరకు నిల్వ కేంద్రాల్లోని ఇసుకను సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. ఇసుక సరఫరాపై కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అధికారం కల్పించడం జరిగిందని తెలిపారు. అలాగే ఇసుక ధర ఖరారు, పర్యవేక్షణ నిఘా, అక్రమ తవ్వకాలు, రవాణా చేసేవారిపై చర్యలు తదితరాలపై మార్గదర్శకాలతో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. మీరు ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే, ట్రాన్స్పోర్టేషన్ నా ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా స్టాక్ పాయింట్ నుంచి నా ఐటీ రావడానికి నేను ఒక టార్గెట్ పెట్టుకుంటా, నేను నిలబెట్టుకుంటా. మీ ఆధార్ ఫోన్ ఏం అవసరం లేదు ఇక్కడ. అప్పుడు దాంట్లో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత హామీలతో నెల రోజుల్లోపే ప్రజలను నిట్టనిలువున ముంచుతోంది. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు నగర మేయర్ సురేష్ బాబు ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార లక్ష్యంగా అధికార ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాల మధ్య కొనసాగిన జెడ్పీ సర్వసభ్య సమావేశం. సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, అధికారులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.